ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కాకుండా అనేక లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ డైట్. అనేక రకాల డైటరీ సబ్స్టెన్సెస్ క్యాన్సర్ని కలగజేస్తాయి. అందులో ముఖ్యమైనవి నేను ఒక చిన్న 7 వైట్స్ చెప్పాలనుకున్నాను. వైట్ పాస్తా, వైట్ బ్రెడ్, అదే వైట్ ఫ్లోర్తో అంటే మైదాతో చేసే అన్ని రకాల పదార్థాలు, వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ పొటాటోస్ అండ్ యానిమల్ ఫ్యాట్స్. ఇవన్నీ కూడా డేంజరస్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వైట్ లైట్. ఈ రాత్రిపూట పనిచేసే వాళ్ళలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీగా నిద్రపోయి ఎర్లీగా డిన్నర్ చేసి 8 to 9 PM కల్లా నిద్రపోయినట్టయితే ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోను ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఈ మెలటోనిన్ హార్మోన్ కనుక ఉత్పత్తి తగ్గిపోయినట్టయితే అంటే రాత్రిపూట మనందరం లేట్గా పడుకోవటం, పడుకునే ముందు మళ్ళీ బ్లూ స్క్రీన్ మొబైల్ ఫోన్లో మెసేజెస్ చూడటం, ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకే నైట్ టైం పనిచేసే BPO ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికి కూడాను అనేక రకాలైన క్యాన్సర్, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, పురుషుల్లో ఇవి కాకుండా ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సో అందుకే ఎర్లీగా నైట్ టైం పడుకోవటం, రాత్రిపూట బెడ్ లైట్ లేకుండా పడుకోవటం, ఒకవేళ బెడ్ లైట్ అత్యవసరమైతే స్మాల్ వాటేజ్ రెడ్ లైట్ మాత్రమే వాడటం ద్వారా ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించకుండా చూసుకున్నట్టయితే క్యాన్సర్ బారి నుంచి కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే అనేక రకాలైన ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకునే మైక్రోవేవ్ ఓవెన్లో వాడే పాప్కార్న్, రెగ్యులర్గా పిల్లలు అలాగే చాలామంది అడల్ట్స్ తీసుకునే కోలాస్, పెప్సీ కోలా, ఈ బెవరేజెస్ అన్నిట్లో కూడాను హై షుగర్స్, వాటిలో అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది.